అయినా మేం పెంచాం, మా పెంపకం మీద నమ్మకమని గుడ్డిగా అంటున్నారే కాని ఇది చేసే పనిలో ఒక్కటైనా మీకు మంచిగా అనిపించిందా? ఎవరికి ఇష్టం లేకుండా మధుని పెళ్లి చేసుకొచ్చింది. మానసిని ఏడిపించింది. మనకెవరికీ తెలియకుండా తనయ్య తరుణ్లే పెళ్లి చేసింది. మా అక్కకైతే మనశ్శాంతి లేకుండా చేసి చుక్కలు చూపించింది. అత్త, అయిపోయినవన్నీ ఎందుకు తవ్వుతున్నావు? ఇప్పుడు నువ్వు చెప్పినవేవి మృదుల కావాలని చేసినవి కాదు. అవును, నేనప్పుడు ఏడ్చా. మృదులని అర్థం చేసుకున్నన్నాళ్ళు ఏడుస్తూనే ఉన్నా. ఇప్పుడు అర్థం చేసుకున్నా. చూడు ఎంత సంతోషంగా ఉన్నానో. అట్లనే ఏదో ఒకరోజు అత్త కూడా అర్థం చేసుకుంటది. మీరు అర్థం చేసుకుంటారు. మృదుల గొప్పతనం తెలుసుకుంటారు. ఏంటి తెలుసుకునేది? మీకందరికీ అది చేసినవి తప్పులు అనిపించకపోవచ్చు, మీరందరూ దాన్ని నెత్తిన పెట్టుకోవచ్చు. కానీ నా కూతురికి చేసిన దాన్ని నేనెలా మర్చిపోతాను? దీని నాశనం చూస్తేనే కాని నా కడుపు మంట చల్లారదే. ఏంటి కోమలేది? ఏదో అనుకోకుండా జరిగిందానికి ఇంత గొడవ అవసరమా? ఇన్ని మాటలు అవసరమా? ఎప్పుడో ఒకరోజు అందరం కలుస్తాం, అన్నీ మర్చిపోయి ఆ ఒక్కరోజు సంతోషంగా ఉండలేమా? అలా ఉండాలంటే దీన్ని దూరంగా ఉంచాల్సింది. నాకు తెలుసన్నయ్య, అది ఎప్పటికీ జరగదు. మీకు మీ బిడ్డల కన్నా, ఈ ఇంటి ఆడబిడ్డల కన్నా ఇదే ఎక్కువని అర్థమైపోయింది. వదినా, మాట్లాడిని భారతీదేవి. ఇక ముందు ఈ ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్లకి పూజలకి నేను రాను. అసలు ఇది ఉన్న ఏ కార్యక్రమానికి నేను రాను. ఇక నా వల్ల కాదు. వద్దమ్మ గారు, అంత మాట అన్నట్టు. నిజంగా నేను కావాలని చేశానని మీరు నమ్మితే నాకు శిక్ష. అమ్మా, ఈ కన్న తల్లి కన్నా ఇదే ఎక్కువ రా నీకు. అవునత్తా, అదే ఎక్కువ. బావకే కాదు, నాకు కూడా అదే ఎక్కువ అత్తా.
దాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి అదే ఎక్కువ అత్త. ఎందుకంటే మనకన్నా మనల్ని అదే బాగా చూసుకుంటది. అసలు అది ఇష్టపడితే ప్రాణాలే ఇడిసెత్తదత్తా. నువ్వంటే నాకిష్టమని నీకు తెలుసు కదా, కానీ మృదులకి నువ్వంటే అంతకన్నా ఎక్కువ ఇష్టమత్తా. నీకు తెలవట్లేదు అంతే. అప్పుడు అందరం కలిసి ఇంట్లో నుంచి గెంటేసినాం. ఎటుపోయిందో అనుకున్నాం, కాని అది మనల్ని వదిలి ఉండలేక మొహానికి రంగు పూసుకొనొచ్చి నీ పక్కనే ఉంది. నీకు సేవలు చేసింది, నిన్నే చూసుకుంది. అసలు బావ కోసం కన్నా నీకోసమే ఎక్కువ ఆలోచిస్తుందత్తా. అసలు నీకోసం ఆలోచించకపోతే నీ మాటలు పడుతూ అసలు ఈయనే ఉండాల్సిన అవసరం దానికేందత్తా? నీ కోడలు అనిపించుకోవాల్సిన తాపత్రయం ఎందుకత్తా? ఎప్పుడో బావని తీసుకుని దూరంగా పోయిండేది. నువ్వంటే బావకి ఇష్టమే కావచ్చు, కాని తల్లంటే ఎంత ఇష్టమున్నా పెళ్ళాం పోరు పెడితే ఏం మాట్లాడకుండా అన్ని వదిలిపోవాల్సిందే. అయినా మృదులకేం తక్కువ చెప్పు? గతి లేక నీ దగ్గరుందా? ఒక కంపెనీకి సీఈఓ, కోట్ల రూపాయల జీతం. అయినా ఎప్పుడైనా అట్లుందా? అవన్నీ ఉన్నా నువ్వు మాట్లాడవేందని కోడలిగా ఒప్పుకోలేదన్న బాధ మాత్రమే ఉంది. నువ్వు కట్టుకున్న చీర నేను కొన్నానని చెప్పినా గదా? కాదత్తా, నాకసలు నీకిష్టమైన రంగే తెలియదు. ఈ చీర కోసం 10 షాపులు తిరిగి నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసి ఈరోజు నువ్వు ఎట్లనైనా ఈ చీర కట్టుకోవాలని రాత్రంతా మేల్కొని నీకోసం ఆ బ్లౌజ్ కుట్టిందత్తా. నేనైతే ఇవన్నీ చేయలేనత్తా. నేనే కాదు, అసలు ఏ కోడలు ఏ అత్తకి ఇంతలా చేయదు. నేనింత చెప్పినా నీకు అర్థం కాలేదంటే ఇంక ఎవరు ఏం చేయలేవత్తా. మృదుల తలరాత, దాని దురదృష్టం అనుకోవాలి అంతే. నేను చెప్పేది అర్థం చేసుకోవద్దా? అర్థం చేసుకోక అర్థం చేసుకో. నువ్వు కూడా బాగా అర్థం చేసుకొని రేపటి నుంచి తిని నెత్తిన పెట్టుకుని ఊరేగు. అత్తా ఆప్తావా? ఈ గొడవలన్నింటికి మృదులే కారణమంటున్నారు కదా? కాదు, వీటన్నింటికి కారణం నువ్వు సరియు. ఇదిగో ఇప్పుడు నీ పక్కన నుంచుందే ఈ ప్రజ్వల. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు చుట్టూ తిప్పి నా మీదకొచ్చావేంటే? అసలు మధ్యలో నేనేం చేశానత్తా? నన్నంటుందేంటి? అవును,
ఎవ్వరూ ఏమీ చేయట్లేదు. పాపం అన్నీ మృదులే చేస్తుంది కదా. ఆపు మానసి, నీకది ఇష్టమైతే ఎన్నైనా చేసుకో, కానీ మమ్మల్నంటే మాత్రం మంచిగా ఉండదు. కోమలి, జరిగిన గొడవ చాలు. గొడవలు చేస్తోంది ఎవరొదినా? అది చీర తగలబెట్టడమేంటి? తప్పని అడిగినందుకు తిరిగి నన్ను అంటవేంటి? తల్లి పిల్లలమందరం హాయిగా అమెరికాలో ఉండేవాళ్ళం. నా కూతుర్ని కోడల్ని చేసుకుంటానని తీసుకొచ్చి ఇక్కడికి పిలిపించి పెళ్లి పిట్టలు ఎక్కాల్సిన దాన్ని చావు వరకు తీసుకెళ్లారు. ఇదంతా మీరు చేసి నన్నంటారేంటి? సరేకు జరిగిన దాని గురించి అయితే అసలేం మాట్లాడక్కర్లేదత్తా. ఈ గొడవలన్నీ మొదలు పెట్టిందే సరియు. నా మనసు చెడగొట్టింది. మృదుల ప్రాణాలు కూడా తీయాలనుకుంది. అది చేసిన పాపాలకి అనుభవిస్తుందంతే. మానసి! అమ్మగారు, 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 మానసి మీద చెయ్యి పడితే బాగోదమ్మగారు. మానసి ఏం చేసింది? ఎంత ధైర్యమే నీకు? మా అత్త చెయ్య పట్టుకుంటావా? అసలు నీకు ఈ కర్మేంటత్తా? ఈ ఆస్తి ఇప్పుడు నీది కదా. నీ దయా దాక్షిణ్యాల మీద నడవాల్సింది పోయి తిరిగి నీ మీద అరుస్తున్నారేంటత్తా? ప్రజ్వల, ఇది నీకు అసలు సంబంధం లేని విషయం. నాకు సంబంధం లేకపోవడం ఏంటి బావా? అది నీ భార్య అయితే తను నా అత్త. తప్పు చేసిందని తెలిసి నీ భార్యని వెనకేసుకొస్తున్నావు కదా. మా అత్త మాటలు పడుతుంటే చూస్తూ నేనెందుకు ఊరుకోవాలి? నేనొచ్చినప్పుడు దీని గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటుంటే అసలు ఉత్త పుణ్యానికే గొడవలు ఎందుకొస్తాయి? ఇలా ఎలా చేస్తారనుకున్నాను. కానీ ఎలా చేస్తారో ఎందుకొస్తాయో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. అత్తయ్యని బాధ పెట్టడం కోసం పూజలో పెట్టిన చీరని తగలబెట్టేస్తారా? మరి మరి ఇంత దారుణమా? అయినా ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలన్నా, మొహాలు చూడాలన్నా అసహ్యం వేస్తుంది. ప్రజ్వల, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. అదిగో పులి అంటే ఇదిగో తోకన్నట్టు అందరూ అన్నారని అనేయడం కాదు. నువ్వు చూసావా? వదిన చీరకి నిప్పంటించడం నువ్వు చూసావా? తను కాకపోతే ఇంకెవరు? తన చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతుల్లో నిప్పు లేదు. అంటించాల్సిన అవసరం ఇక్కడెవ్వరికీ లేదు. ఆపండి! ఎవరెంత వెనకేసుకొచ్చినా దీనికంతటికీ కారణం నువ్వే. ఈ జన్మకి నిన్ను క్షమించను. ఒక్క నిమిషం ఆగు. నువ్వేం మాట్లాడద్దు మధు. అమ్మ, ఒక్క నిమిషం. ఇది మృదులా చేసిందా కాదా అని నేను నిరూపిస్తాను.
దొరికింది కదా, ఇంకే నిరూపిస్తా? ఇది హారతి తిప్పి కర్పూరం బిళ్ళ చీర మీద పడేసింది. లేదు పిన్ని, పళ్ళెంలో హారతి వెలిగించి చాలాసేపు అయింది. ఆల్మోస్ట్ అంతా కరిగిపోయింది. ఇంత ముక్క పళ్ళెంలో మిగిలే ఛాన్సే లేదు. అంటే ఇది ఎవరో వెలిగించి నింద మృదుల మీదకు రావాలని చీర మీద పడేశారు. కరెక్ట్ అన్నయ్య. దీన్ని పడేసిన వాళ్ళ చేతులకి ఇంకా హారతి కర్పూరం వాసన వస్తూనే ఉంటుంది. ఒక్కొక్కరి చెయ్యి చూస్తే తెలిసిపోతుంది. జరిగిన గొడవ చాలయ్యా, ఇంకేమీ వద్దు. ఎందుకు వదలాలతయ్య? ఎవరో ఏదో చేయడం, వదిన్ అండం అందరికీ బాగా అలవాటైపోయింది. అన్నయ్య, వీళ్ళు వాళ్ళు అని ఎవ్వరూ లేరు. చివరికి నా చేతులు కూడా వాసన చూడు. అసలు దొంగ ఎవరో తెలిసిపోతుంది. చూడన్నయ్య. చూడు బావా, నిన్ను కొట్టానంటనా? ఛీ, నీకు సిగ్గులేదు? నువ్వు చేసి మృదుల మీదకి వచ్చేలా చేస్తావా? మధు, ప్రజలను ఎందుకు అనుమానిస్తున్నావు? పెని, ఇక్కడ ఎవ్వరి చేతులకి కర్పూరం వాసన రావడం లేదు. ఒక్క ప్రజ్వల చేతులకు తప్ప. తను కాకపోతే ఇంకెవరు చేస్తారు? బాగుందిరా, చాలా బాగుంది. ఎర్రచెర కట్టిందల్లా నా పెళ్ళవన్నట్టు కర్పూరం వాసన వచ్చిన చేతులన్నీ కాల్చేసినట్టేనా? నీ పెళ్ళాన్ని కాపాడుకోవడం కోసం ప్రజ్వల మీదకి నెడతావా? అక్క, నువ్వు ఎలా భరిస్తున్నావో కాని నా వల్ల కాదు. అయినా నువ్వు మాత్రం ఏం చేస్తావులే? నీ కొడుకే నీ మాట వినకుండా దాన్ని వెనకేసుకొస్తుంటే మీరు ఏదో పడండి, మధ్యలో మా ఇద్దరి మీదకి మాత్రం రావద్దు.
పద ప్రజ్వల. చూసావా అమ్మా, దొరికిపోయేసరికి ఎలా వెళ్ళిపోయారో. ప్రతిసారి ఇదే జరుగుతుందమ్మా. అర్థం చేసుకోకుండా మృదులని అనుమానిస్తున్నావు, అసహించుకుంటున్నావు.